ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై కేసు నమోదైంది. అసలు పవన్ కళ్యాణ్ మీద ఎందుకు కేసు నమోదు చేశారు, ఎవరు నమోదు చేశారు, ఎక్కడ నమోదు చేశారు అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అయితే రీసెంట్గా ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ అనే ఏదైతే ఒక కార్యక్రమం మోదీ గారు ఇండియన్ ఆర్మీ చేపట్టారో దాని గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. అంతకుముందు పెహల్గాం దాడిలో చనిపోయిన అమాయకమైన కుటుంబ ప్రజలకి సానుభూతి తెలుపుతూ ఆయన మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. అయితే ఆయన మీడియా ముఖంగా మాట్లాడేటప్పుడు ముఖ్యంగా ఉగ్రవాదులు ముస్లింలకు అయితే ఉగ్రవాదులు ఇస్లాం మతాన్ని అనుసరించడం జరుగుతుంది, ఇటువైపు ముస్లింలు కూడా ఇస్లాం మతాన్ని అనుసరించడం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు వేసుకునే డ్రెస్ కోడ్ ఏదైతే ఉందో, బట్టలు ఏవైతే ఉన్నాయో, గెడ్డం ఏదైతే ఉందో, టోపీ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉగ్రవాదులు అనుసరించడం జరుగుతుంది. అలా అని చెప్పి అందరూ కూడా ముఖ్యంగా ముస్లింలందరూ కూడా ఉగ్రవాదులు కాదు, ముస్లింల్లో కూడా మంచి వ్యక్తులు ఉన్నారు. గతంలో మనం చూసాం ఉగ్రవాద దాడిలో ముఖ్యంగా అమాయకమైన ప్రజలు చనిపోయినప్పుడు అక్కడున్న ముస్లింలే వెళ్ళి సహాయం చేశారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దాన్ని కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ దాన్ని రీమిక్స్ చేస్తూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ముస్లింలందరినీ కూడా ఉగ్రవాదులతో పోల్చాడు, ఉగ్రవాదులు ముస్లింలు ఒకటే అనేటట్టు ఒక వీడియో క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆ వీడియో వైరల్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ నిజంగానే ముఖ్యంగా ముస్లింలందరినీ కూడా ఉగ్రవాదులతో పోల్చాడని, ముఖ్యంగా ముస్లిం సమాజాన్ని కించపరిచాడని చెప్పి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా హుజూరాబాద్ అనే ఏరియా పోలీస్ స్టేషన్కి సంబంధించి మాజీ మున్సిపల్ చైర్మన్ అయిన కాజా అనే ఒక ముస్లిం నేత తన అనుచరులందరితో కలిసి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టడం జరిగింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అనేది చాలా కీలకం. పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ముస్లింలందరూ కూడా ఉగ్రవాదులు కాదు, వాళ్ళలో కూడా చాలామంది మంచి వ్యక్తులు ఉన్నారు. అది ముఖ్యంగా ఏంటంటే ఉగ్రవాదులు ఇస్లాం మతాన్ని అనుసరించడం, వాళ్ళ డ్రెస్ కోడ్ వీళ్ళ డ్రెస్ కోడ్ ఒకేలా ఉంది తప్పితే ఎక్కడా కూడా ముస్లింలందరూ కూడా చెడ్డవాళ్ళు కాదు, ముస్లింల్లో కూడా చాలామంది మంచి వాళ్ళు ఉన్నారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. పైగా చాలామంది కూడా పవన్ కళ్యాణ్ అంటే గిట్టని వాళ్ళు పేటీఎం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాన్ని వక్రీకరించి కట్ చేసి దానికి వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా పవన్ కళ్యాణ్కి ఏం తెలియదు, ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు, అందుకే మోదీ గారు పవన్ కళ్యాణ్కి చాక్లెట్ ఇచ్చారని చెప్పి విమర్శలు చేయడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు దాన్ని తప్పుదారి పట్టించారు. ఆల్రెడీ ఇక్కడ ఏదైతే వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ కొంత వివాదాస్పదంగా మారిందో వెంటనే కూడా జనసేన పార్టీ అఫీషియల్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించి పూర్తి వీడియో, ఒరిజినల్ వీడియో అనేది బయటికి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది వాస్తవం అనేటట్టు పూర్తిగా కూడా రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటువంటి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసిన వాళ్ళందరికీ కూడా కఠిన శిక్షలు విధిస్తామని చెప్పి వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయడం కూడా జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఒకటి అయితే ఇక్కడ వక్రీకరించింది ఇంకొకటి. ముఖ్యంగా ఒక మతాన్ని ఆపాదిస్తూ, ఒక కులాన్ని ఆపాదిస్తూ, కీలకంగా చూసుకుంటే కొంత మత సామరస్యం చెడగొట్టే విధంగా ఇలా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు, తప్పుడు రాతలు, తప్పుడు ప్రచారాలు అనేవి చేస్తున్నట్టు మనకైతే తెలుస్తుంది. ఏది ఏమైనా సరే ఆల్రెడీ దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. నేను కొద్ది మందిని మాత్రమే అన్నాను, ముఖ్యంగా దేశంలో మన దేశంలో ఉంటూ మన రాజ్యాంగ హక్కులు కల్పించుకుంటూ మన దేశానికి సపోర్ట్ చేయడం మానేసి పాకిస్తాన్కి సంబంధించిన తీవ్రవాదులకి, ఉగ్రవాదులకి మన దేశంలో ఉన్న కొంతమంది సహాయపడుతున్నారని చెప్పడం జరిగింది తప్పితే పూర్తిగా ఎక్కడా కూడా 100% ముస్లింల గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించలేదని చెప్పి స్వయంగా ఆయనంతటా ఆయనే కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. కొద్దిమంది కాంగ్రెస్ నేతలు అనడం కూడా జరిగిందని చెప్పి ఆయన చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఇక్కడ దాన్ని వక్రీకరిస్తూ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కానీ కొంతమంది కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక రాజకీయ విధానంలో అంటే దేశమంతా కూడా యుద్ధం భారతదేశానికి పాకిస్తాన్కి వస్తుంది, ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఎలా ఉండాలి, ఎలా ఎదుర్కోవాలి అనే దాని మీద ఆలోచిస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ మీద ఎలా బురద జిల్లుదామని చెప్పి ఇటువంటి రాజకీయం చేయడం అయితే జరుగుతుంది. ఫైనల్ గా తెలంగాణలో ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాకి సంబంధించిన హుజూరాబాద్ అనే ఏరియా పోలీస్ స్టేషన్ లో పవన్ కళ్యాణ్ మీద కేసు నమోదు చేశారు. కానీ దాని మీద ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేదు కాబట్టి, ఎందుకంటే ఈ ఒరిజినల్ ఫుటేజ్ అనేది ఆధారాలతో సహా ఉంది కాబట్టి ఇక్కడ ఎవరైతే మధ్యలో ఈ సోషల్ మీడియాలో మార్పింగ్లు చేసిన వీడియోలు పెట్టారో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నట్టు సమాచారం అయితే తెలుస్తుంది. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అన్ని కులాలకు, అన్ని మతాలకు కూడా అతీతమైన వ్యక్తి. ఎందుకనంటే ప్రతి మతాన్ని కూడా గౌరవించడం జరుగుతుంది, ప్రతి మతాన్ని కూడా దానికి తగ్గగా విలువ ఇవ్వడం అనేది జరుగుతుంది. గతంలో పవన్ కళ్యాణ్ గారు చర్చిలకి, మసీదులకు వెళ్ళారు, అక్కడ ప్రార్థనలు చేశారు, ముఖ్యంగా నమాజ్ చేశారు, వాళ్ళకి ఎవరికైనా అవసరం అయితే వాళ్ళకి సాయం చేశారు. ముఖ్యంగా అక్కడ మసీదులకి విరాళాలు కూడా ఇవ్వడం జరిగింది. జనసేన పార్టీలో చాలా మంది కూడా ముస్లింలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఆర్థికంగా సాయం చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకు కూడా పదవులు కల్పించడం జరుగుతుంది. మరి ఇంత చేసిన ఆయనకి ఎక్కడ ఎలా మాట్లాడాలనేది తెలియదు అంటారా?
ఇదంతా కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక రాదంతం పవన్ కళ్యాణ్ మీద బురద జల్లాలని చూశారు, జల్లారు. కానీ చుట్టూ తిరిగి వాళ్ళకే ఉచ్చు బిగిసింది. వాళ్ళని ఇప్పుడు పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది.